గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. దేవుని యేసు ప్రభు క్యారెక్టర్ నీకు తెలుసా? యేసు ప్రభు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తో నీకు తెలుసా? మనం చాలామంది క్యారెక్టర్ని చూడగానే వీడి క్యారెక్టర్ నాకేదో తెలియదు, వీడు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడో నాకేం తెలియదు. మనం స్త్రీల గురించి పురుషుల గురించి అమాంతంగా చెప్పేయగలం ఒక వ్యక్తి ఎలాంటి క్యారెక్టర్ కలిగినవాడు. అరే వాడు క్యారెక్టర్ మార్చేశాడు రా, వాడు ముందు ఒకలాగా తర్వాత ఒకలా ఉన్న క్యారెక్టర్ కలిగిన వాడు అని చెప్పి మనం చాలామంది గురించి పేర్లు పెట్టి మాట్లాడతాం. మన ఇంట్లో కూర్చున్నప్పుడు, వెలుపల కూర్చున్నప్పుడు, మన వీధులకు వెళ్ళినప్పుడు, చర్చ్కి వెళ్ళినప్పుడు ఇవే మాటలు చాలామంది మాట్లాడుకుంటారు. అవే ముసలమ్మ ముచ్చట్లు అని కూడా బైబిల్ చెప్తుంది. వాటిని చేయడం మంచిది కాదు. ఇప్పుడు కూడా అవి మనకిప్పుడు కూడా మంచి దారిని తీసుకుని వల్ల మన మైండ్ సెట్ని పాడు చేసేస్తాయి. అయితే యేసు ప్రభు క్యారెక్టర్ గురించి ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? ఇది మనకు ధైర్యంలోకి, నెమ్మదిలోకి, ఆదరలోకి నడిపిస్తుంది. అవును, మనం బైబిల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభు గుణాల గురించి చదవాలి. యేసు ప్రభు ఎలా జనాలతో ప్రవర్తించాడు, ఎలా మాట్లాడాడు, ఎలా అద్భుతాలు చేశాడు, ఏదైనా పని చేసే ముందు ఎలా మాట్లాడేవాడు, ఎలా ఒక్కొక్కరితో మాట్లాడాడు, ఈ విషయాలను మనం గమనించగలిగితే అది మన పైన అప్లై చేయడం ప్రారంభించబడుతుంది. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుతానండి. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినట్లా అది హితమగున. తర్వాత చూడండి, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లా మీకేమి గానము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. ఆ తర్వాత వివరిస్తూ ఈ మాటలు చెప్పడం ప్రారంభించాడు. యేసయ్య క్యారెక్టర్ గురించి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాను. ఆ తర్వాత చూడండి, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. క్యారెక్టర్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు క్యారెక్టర్ చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఈ ఉదయం దేవుడు యేసు ప్రభులో మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అరే నీ పైన ఎన్ని రాళ్ళు వేసినా స్టఫ్ నిగ్గుతున్నాడా? ఎన్ని రాళ్ళు వేసినా ఆ రాళ్లకు స్పందించలే. నువ్వు స్పందించుకుని ఉంటావు ఈ ఉదయం నుంచి. అరే దూషించినా దూషించనే వదిలేసే. యేసు ప్రభు క్యారెక్టర్ అయితే వదిలేయడమే. నువ్వు వదిలేస్తే ఎలా నిలబడతావు? వదిలేస్తే నిలబడగలవా? కొన్నిసార్లు చాలామంది ఈ మాటలు చెప్తారు మనకు, ఇవి సాతాను నుంచి వచ్చిన మాటలు. నిజంగా దేవుడు నిలబెట్టేవాడు. ఒక వ్యక్తి తనకు తానుగా ఇప్పుడు నిలబడలేడు, దేవుడు నిలబెడతాడు. నువ్వు దేవుని మీద ఆధారపడి లోబడి గమనించు. నువ్వేం చూడబోతున్నావు చూస్తావు, తర్వాత గొప్ప కార్యంలో చూస్తావు. ఆ తర్వాత చూడండి ఏ రాయబడిందో, దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి. అమ్మా శ్రమ పెట్టబడి, అయ్యా శ్రమ పెట్టబడేట, బెదిరింపలేదు. బెదిరించాల్సిన పని లేదు. శ్రమ నీకు కలుగుతున్నప్పుడు ఆ శ్రమ ఒప్పుకోవడానికి ఇష్టపడవు. ఆ తర్వాత చూడండి ఏం చెప్పబడుతుందో, శ్రమ పెట్టబడి బెదిరింపలేదు, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించేసుకున్నాడు. యేసు ప్రభు క్యారెక్టర్ మనలో కనిపిస్తే ఆయన గొప్ప సంతోషపడిపోతాడు. నేను ఆ విధంగానే చేశాడు, ఆ విధంగా నీ పైన కోరిక కలిగి ఉన్నాడు ఆయన కోరికను తీర్చవా? నువ్వు దూషించకూడదని, నువ్వు శపించకూడదని, నువ్వు న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి అప్పగించుకోమని చెప్తుంది బైబిల్. అటువంటి విధంగా నువ్వు నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరి అన్న జీసస్ క్యారెక్టర్ బదులు దూషించడు, జీసస్ క్యారెక్టర్ బెదిరించడు, జీసస్ క్యారెక్టర్ అందరూ దేవుని వైపే చూస్తాడు. దేవుని వైపు చూడు. దేవుని గంభీరమైన కార్యాలు నువ్వు అనుభవించబోతున్నా. కళ్ళు మూసుకున్నట్లయితే ఏదో నీ గురించి ప్రార్థన చేస్తాను. నా తండ్రి, యేసు ప్రభు ఎంత గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడయ్యా. బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడినప్పటికీ బెదిరించలేదు, నీకు అప్పగించుకున్నాడు. ఆయన నా విధంగా మార్చవా? అలాంటి తలంపు కలిగిన వ్యక్తిగా నన్ను చేయవా? బదులు దూషించే వ్యక్తిగా కాకుండా, బెదిరించేవాడుగా కాకుండా, నా తలుపులను నీ తలంపులతో నింపవా? నీ కుమారుని వలె నన్ను మార్చవా? ఈ ఉదయం వింటున్న ప్రజలందరూ కూడా నీ వలె మార్చు.
నీలాంటి తలంపు వారికి ఇవ్వండి. వారి కుటుంబ సమస్యలు వారు బెదిరించకుండా, దూషించకుండా వారు నీతో నింపబడి ముందుకు అడుగులు వేసి వారి వ్యక్తిగా వారు ఉంచండి. నీ కృపా సహాయమును వారికి వారి కుటుంబాలకు మెండుగా ప్రకటిస్తూ ఇది మొదలుకొని దేవుని ఆశీర్వాదాలతో వారు నింపమని అడుగుతూ యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుని ప్రేమ పారంగా నీ పైన కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమతో నింపబడు. బదులు దూషించొద్దు, బెదిరించొద్దు. God bless you. See you tomorrow.